అమ్మగా పరిణితి చెందిన అమ్మగా నా యొక్క సేవలను అందిస్తానని తెలిపారు. కవిత మాట్లాడిన ఓవరాల్ సినారియో చూస్తుంటే, కవిత పార్టీ జెండా అన్నీ చూస్తుంటే తమిళనాడులోని జయలలిత పార్టీ అన్నా డిఎంకే ఎవరికైనా గుర్తు రాక మానదు. ఎందుకంటే ఆమె పసుపచ్చ కానీ ఆకుపచ్చ కానీ ఇవన్నీ చూస్తే తాను జయలలిత గతంలో ఏ రకంగా అయితే పార్టీ పెట్టిందో ఆ రకంగా మరి తాను కూడా అక్కడ కూడా అమ్మ అని పిలిపించుకుంటూ ఉంటారు, మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా తాను అమ్మ అని మాట్లాడటం ఇదంతా చూస్తుంటే అందరికీ కూడా అన్నా డిఎంకే పార్టీ గుర్తు రాక మానదు. ఏదేమన్నటికీ మరి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతుందా? కాంగ్రెస్ బీజేపీకి సవాల్ విసిరి బరిలో గెలిచి కవిత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతుందా? కవిత టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది, ఏ పార్టీకి లాభాన్ని చేకూర్చబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యి ఉన్నారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి రామ్మోహన్ గారు, పెద్దలకు నమస్తే. ఇక్కడి నుంచి మిమ్మల్ని బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అని మాత్రమే పిలుస్తారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అని పిలవరు. మీ పార్టీలో ఎవరిని కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా బీఆర్ఎస్ అని పిలవాల్సిందే. టీఆర్ఎస్ అనే మాటకి మీకు కాలం చెల్లిపోయింది. కవిత గారు దాని మొత్తానికి హోదా మొత్తం ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పార్టీ పేరు ఇక ఉచ్చరించాలి అంటే మీరు టీఆర్ఎస్ అంటే అది కవిత గారికే సొంతమవుతుంది. ఎలా చూస్తారు మీరు? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కవిత గారు మరి ఒక పెద్ద చెక్ పెట్టబోతున్నారంటే మీరు ఏమనుకుంటున్నారు? దానిలో అవకాశం ఉందంటారా? యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తా ఉంది నిశ్చితంగా ఏం జరుగుతుంది అనేది. ఒక మేరు నగర శిఖరమైనటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రతిష్టను ఏ విధంగా అప్రతిష్ట పాలు చేస్తుంది కన్న కూతురు అనేది అందరు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం చీకొడతాం, ఆడబిడ్డలు కానీ మిగతా పెద్దలు కానీ సమాజం మొత్తం కూడా కవిత చేసే పని ఎవరు హర్షిస్తలేదు. ఈరోజు నేనేదో ఉద్ధరిస్తా రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరిస్తాను బయలుదేరింది ఆమె. ఎక్కడి నుంచి వచ్చింది నీకు గుర్తింపు? కేవలం ఈ యొక్క తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడిన వ్యక్తి కేసీఆర్ గారు, వారి కూతురుగా తప్పితే ఈమెకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే ఈ సమాజంలో కూడా కేవలం ఆయన కూతురుగా ఉంటూ ఆయన ఇచ్చిన వేలు పట్టుకొని నడిచి ఆయన ఇచ్చిన జ్ఞానంతో సమాజంలో 2 మాటలు మాట్లాడి అందరూ కేసీఆర్ కూతురుని హర్షించి ఆమెను స్వాగతించడం తప్పితే ఈమె కవిత ఏదో పెద్ద నాయకురాలు, ఈమె ఏదో చేసిన సమాజానికి ఎవరు కూడా ఊహించారు. ఆ రోజు కేవలం కేసీఆర్ కూతురుగా ఆమెను అందరు ఆదరించారు, గౌరవించారు, మన ఇంటి ఆడబిడ్డగా చూసుకున్నారు. ఈ రోజు ఏమైంది? నేను గొప్ప అనేది చందంగా ఈరోజు హంసతోటి కాకి పోటీ పెట్టుకున్నట్టుగా ఉన్నది. ఇటువంటి పనులు బంద్ చేసుకుంటే చాలా మంచిది కవిత గారికి. ఇట్లా పార్టీ పెట్టేదా మాత్రాన ఈ యొక్క పేరు పెట్టుకొని తెలంగాణ రేవంత్ సమితి లాగా ఉంది కథ. ఇప్పుడు ఎవరు వెనుక అండదండ చూసుకొని ముందుకు పోతున్నాం కేసీఆర్ గారి పైన పోటీ చేయడానికి, లేకపోతే వారిని ఢీ కొట్టడానికి, వారికి ఉన్న ఇమేజ్ను నాశనం చేయడానికి ఒక ఆడకూతురుగా ఇంటి గౌరవాన్ని, రాష్ట్ర గౌరవాన్ని, కుటుంబ గౌరవం కాపాడుతున్న కవిత గారు ఇట్లా చేయడం అనేది ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. ఆమెకు జరిగిన అన్యాయం ఏంటంటే ఇంతకి ఆమెను సారెలు పెట్టి వివాహం చేసి అత్తగారిని పంపించి తర్వాత తదనంతరం చిన్న రాజకీయ పరిణామాల్లో కూడా అండగా ఉంటుందని తండ్రి దగ్గరకు పోతే, అన్న దగ్గరకు పోతే ఇద్దరు ఆదరించి వెంబడి తిప్పుకొని రాజకీయాల్లో సమాజంలో గుర్తింపు తెచ్చే విధంగా ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి పదవులు ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, ఎంపీ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి అన్ని అనుభవించినాక ఇంకా 100 మంది కార్యకర్తలకు పదవులు దక్కలేదు. వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఎవరు కూడా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ గారి పైన కుట్రలు పన్నకుండా తెలంగాణ కొరకు, తెలంగాణ అస్తిత్వం కొరకు, కేసీఆర్ గౌరవం కొరకు కార్యకర్తలు పనిచేస్తుంటే నువ్వు ఇంట్లో ఉండి అన్ని అధికారాలు అనుభవించి, పదవులు అనుభవించి అక్రమ బాట పట్టి ఈరోజు ఇబ్బంది పాలయ్యి, అంటే తండ్రి మందలిస్తే తప్పు చేసేవని మందలిస్తే నీకు ఇబ్బంది పెట్టుకొని అది మనసులో కుట్ర పెట్టుకొని బజార్లోకి వచ్చి కేసీఆర్ గారి యొక్క అస్తిత్వాన్ని, వారి గౌరవాన్ని దెబ్బతీసే పని చేస్తా ఉన్నాం. ఏ ఆడపిల్ల ఇట్లా చేస్తే ఎవ్వరు సొంత తల్లిదండ్రులు హర్షించరు, సమాజం హర్షించదు, తెలంగాణ కూడా హర్షించదు. కేవలం ఇంకొకటి ప్రధానంగా చేసిన ఆరోపణల్లో రామ్మోహన్ గారు, 100 మంది కార్యకర్తలు, 1000 మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఒకటి గమనించారా మీరు? తగలబెట్టుకున్నారు, ఉద్యోగాలు రాజీనామా చేసిర్రు, ఇవన్నీ చేసి భారీ త్యాగం గల నీకేమి ఇబ్బంది అయింది?
రామ్మోహన్ గారు ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే కవిత గారు పార్టీ పెట్టారో బీజేపీ పార్టీని కూడా విమర్శించారు. ముఖ్యమంత్రి గారిని ఏకంగా కర్కోటకుడు అన్నారు. ఓకే, పాక్షికంగా అన్నారు. ప్రధానంగా ఆవిడ బీఆర్ఎస్నే టార్గెట్ చేశారు. ఎలా అనుకోవాలి? ఇక ఎక్కువ ఒక మాట ముందుకు వేసి సొంత తండ్రి అనుకోవాలా? పార్టీ వ్యవస్థాపకుడు ఆయన పాత కేసీఆర్ కాదు, మరమనిషి అయిపోయారు అన్నారు. ఇంతకీ ఎవరు మరమనిషి, ఎవరు ఆడిస్తున్నారు ఆ మనిషిని అని ఎవరిని ఉద్దేశించి అన్నారు అనుకోవాలి? కేసీఆర్ గారు మన మనిషి కాదు, ఎవరో చెప్తే వినే మనిషి కాదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి సుదీర్ఘమైన రాజకీయ లక్ష్యంతో ఎవరు సాధించని ఒక విషయాన్ని భుజాన వేసుకుని చాలా మంది తెలంగాణ కొరకు పోరాటం చేస్తే ఎవరు కూడా చివరి వరకు పోరాటం చేయక విజయం సాధించలేదు. అటువంటి ఉద్యమాన్ని భుజాన వేసుకొని సబ్బండ వర్గాలను ఏకం చేసి కార్మికులు, కర్షకులు అందరూ కూడా లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, లిబరల్ వింగ్ అందరినీ కూడా ఐక్యం చేసి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలన చేసి బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి తెలంగాణ అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ గారు. అందులో అత్యధికంగా లబ్ధి పొందిన వ్యక్తి కవిత గారు. ఇలా వందల మంది కార్యకర్తలు శ్రమ కోర్చి కష్టం చేసి పనిచేస్తే కూడా ఈరోజు రిజర్వేషన్ల పరంగా కావచ్చు, సీనియారిటీ పరంగా కావచ్చు, ఇంకా చాలా మందికి అవకాశాలు రాలేదు. వాళ్ళందరూ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం తీసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చి మళ్ళీ మనమందరం కూడా పదవుల్లో ఉండాలని చెప్పి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తుంటే సొంత ఇంట్లో ఉండి పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని అక్రమ బాట పట్టి తండ్రి పేరు ఖరాబ్ చేసి, అన్న పేరు ఖరాబ్ చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి సిగ్గుచరం లేకుండా మళ్ళీ ఈరోజు నేను పార్టీ పెడతా, తెలంగాణ ఉద్యమగారు నేనేందో చేస్తా, బడుగు బలైన వర్గాలకు కళ్ళబోలి మాటలు చెప్తే నీ యొక్క మొత్తం డ్రామా అంతా ప్రజలందరూ గమనిస్తారు. ఒకటి, ఈ రాత్రి ఎవరైనా నిద్రపోతారేమో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ నిద్రపోయే అవకాశం ఉందంటారా? జగిత్యాల జరిగే మీటింగ్ ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ప్రధానంగా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళకి నిద్ర పడుతుందా అంటారా? ఎందుకంటే అక్కడ పెట్టిన పార్టీ పేరు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రేవంత్ సేన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనకటి ప్రోద్బలంతో ఆ పేరు పెట్టించి ఈ కుట్ర రాజకీయాలు బంద్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం రాజకీయాల్లో ఢీ కొట్టాలంటే ధైర్యంగా ముందుకు వచ్చి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉంటే దానిపైన మాట్లాడాలి. రాజకీయంగా ఇంకెవరో మాట్లాడాలి. కుట్రలు కుతంత్రాలు చేసి నీ పేరు నేను డూప్లికేట్ చేసి ఏమంటారంటే దీన్ని ఇప్పుడు బిస్లరీ వాటర్ కు ఒక స్పెల్లింగ్ మార్చి, పారాచ్యూట్ ట్యాంక్ ఇంకో స్పెల్లింగ్ మార్చి డూప్లికేట్ వస్తువులు తయారు చేసి మార్కెట్ లేదా అమ్ముతున్నారు. ఇది కూడా అంతే. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనాన్ని పెట్టుకుని ఎవరిని నష్టపరచడానికి, ఎవరిని అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రంతా. అంటే నీకు రాజకీయం పెట్టుకుంటే అంటే ఈ పేరు పెట్టుకుంటే తప్పితే నీకు దిక్కులేదు. ఎందుకు సాధన అవుతలేదు ఇంకో పేరు పెట్టుకోవడానికి? మరి నీకు ఇదే సాధన అవుతాయి. నువ్వు చెప్పింది కరెక్ట్. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఒక పక్కన తెలంగాణ రాష్ట్ర సేన అని ఆవిడ చెప్తుంటే మీరు తెలంగాణ రేవంత్ సేన అని మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా నిజంగా రేవంత్ అయితే కాదండి. కవిత గారిని ఎవరు ప్రోద్బలం చేసి ముందుకు పంపినరు? ఈ డబ్బులను ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు ప్రోద్బలం? ఎవరు అప్పీల్ చేస్తలేరు? కవిత చేసిన అన్యాయం లేవా? తప్పు చేసింది కదా, తప్పు చేసినందుకే కుటుంబంలో పొరపచ్చాలు వచ్చి బయటకు పంపిరు కదా. తండ్రి మొదట కూతురు ప్రేమతో గమనించుడు ఏం జరిగిందని విషయం తెలుసుకున్న తర్వాత మౌనం వహించుడు. అదే ఈమెకి ఇబ్బంది అయింది. నా తండ్రి పట్టించుకోవట్లేదు. కేసీఆర్ గారు అన్యాయాలకు మద్దతు పలకరు, అక్రమాలకు మద్దతు పలకరు కాబట్టి ఈ రోజు పగ తీర్చుకోవడానికి అంత పెద్ద మనిషిని, కోట్లాది మంది ప్రజల మనసు మన్నలను చూరగొన్న వ్యక్తిని కేసీఆర్ గారి అబాస్ పాలు చేయడానికి అంగరం కట్టుకుని ఒక ఆడకూతురు కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆడకూతురు అంటే కుటుంబ గౌరవం నిలబెట్టాలి, తండ్రి గౌరవం నిలబెట్టాలి. ఎక్కడ చేస్తుంది? తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇలా చేసే కుటుంబాలు ఉంటాయి, విచ్ఛిన్నం అయిపోతాయి. మీరు ఒకటి గమనించారా? మీరన్నదే నిజమైతే రేవంత్ గారు గురువు ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు గారు గురువు అని అందరికీ తెలుసు. రేవంత్ ఆయన గారు చాలాసార్లు చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబు గారిని ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. కానీ రేవంత్ మీరు చెప్పినది నిజమైతే మరి కవిత గారు ఈ రోజున కంప్లీట్గా రివర్స్ ఉంది కదా మరి. ఎందుకంటే తండ్రి గారి మీద మరి గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి మాట్లాడుతూనే ఉంది ఆమె. ఎందుకంటే డైరెక్ట్ గా ఎట్లా ఉంది, పొమ్మన లేక పొగబెట్టినట్టుంది. నువ్వు పార్టీ పెట్టుకొని ఎవరిని సవాల్ చేస్తున్నావు? నువ్వు టీఆర్ఎస్ అని పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? వేరే పేరు లేదా? మరి నీవు సత్యురాలు అయితే, నీకు నిజంగా తెలంగాణ పైన ప్రేమ ఉంటే, ఏదో చెయ్యాలి సమాజానికి నీకుంటే
టిఆర్ఎస్ పేరు ఎందుకు నీకు? కాదండి, టిఆర్ఎస్ అనేది వేరే పేరు పెట్టుకో. కాదండి, తెలంగాణ రాష్ట్రం అనేది మీకు ఒక్కరికే సంబంధించింది కాదు కదా. వేరే పేరు పెట్టుకొని మీరు ఎలా చెప్తారు? రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని